ఈరోజు స్పెషల్గా కట్టెల పొయ్యి అయితే పెట్టినాం మేము. మా షెఫ్ వచ్చేసి బిర్యానీ చేస్తుండే ఈరోజు, బగర్ రైస్. వాటర్ పోతుంది కదా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మహేష్ మటన్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మేము మా జర్నీ టువర్డ్స్ ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి అయితే స్టార్ట్ చేసినాం. నేను నైట్ 10:30కి అయితే స్టార్ట్ చేసినాం. అప్పుడైతే షూట్ చేయలేదు, నేను ఘోరంగా ట్రాఫిక్ జామ్ ఉండే, అయితే నా దగ్గర ఛార్జింగ్ కూడా లేకుండే. సో అందుకని చెప్పేసి అయోధ్యకి అయితే స్టార్ట్ చేసినాం. 10:30కి స్టార్ట్ అయితే మేము ఓన్లీ ప్రయాగ్రాజ్ సిటీ దాటడానికి 2:33 అయింది. సో దాని తర్వాత నుంచి కొంచెం ముందుకు వచ్చి పడుకున్నాం కొద్దిసేపు. దాని తర్వాత మళ్ళీ 5 o'clock అయితే మా జర్నీ స్టార్ట్ చేసినాం టువర్డ్స్ అయోధ్య దగ్గరికి కొంచెం ఒక 40-50 కిలోమీటర్స్ రాగానే ఇక్కడ మొత్తం జామ్ అయిపోయింది, మొత్తం ప్యాక్ చేసేసారు. మాకు అయోధ్య సైడ్ పోనివ్వట్లేదు, చాలా ఘోరంగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. సో మేము అందుకని చెప్పేసి వేరే రూట్ తీసుకొని ఇంకో దారిలో అయితే వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడు ఈ దారిలో వెళ్ళేసి కొంచెం ఇక్కడ నుంచి 30-40 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. సో అయినా పర్లేదు, మేము ఈరోజు ఎలాగైనా చేసి అయోధ్యలో దర్శనం చేసుకోవాలని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోతున్నాం. సో సో దానిలో మూలంగా ఈరోజు ఆల్మోస్ట్ 12 అయితే టైం అయిపోయింది. సో మాకు ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ వంట చేసుకుందామని ఆగినాం. అలాగే స్నానం చేసుకొని వంట చేసుకొని తినేసి వెళ్దామని ఇక్కడ ఆగినాం మేము. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే, చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక చిన్న ఇల్లు ఉంది, హట్లా ఉంది ఇల్లు ఉంది. ఇక్కడ నుంచి మేము ఇంకా వంట చేసుకొని తినేసి బయలుదేరుతాం. ఇక్కడ నుంచి చూసుకోండి, మా వాళ్ళందరూ వంట చేస్తున్నారు. సో ఈరోజు స్పెషల్గా కట్టెల పొయ్యి అయితే పెట్టినాం మేము. మా షెఫ్ వచ్చేసి బిర్యానీ చేస్తుండే ఈరోజు, బగర్ రైస్. బయట ఎంత 3.4 నడుస్తుంది. సంగమేష్ పాటిల్ మన హెడ్ షెఫ్, అందరూ హెడ్ షెఫ్, వీళ్ళందరూ అసిస్టెంట్స్, ఇక ఫోటోగ్రాఫర్. సో హైలైట్ ఏంటంటే ఇక్కడ మన పొలం అయిన మనిషి చాలా హెల్ప్ చేశాడు మాకు. చూడండి, మేము వంట చేసుకుంటాం అనేసరికి ఇక్కడ అంతా క్లీన్ చేసి మా దాంతోపాటు కొన్ని టమాటాలు తెచ్చిచ్చాడు. ఈ టమాటాలు ఇక్కడే పండినాయి, ఆయన తెంపిచ్చిండు మాకు. అండ్ అలాగే క్యాబేజ్ కూడా ఇచ్చాడు. చూడండి, క్యాబేజ్ ఎంత బాగుంది, ఫ్రెష్ క్యాబేజ్. చూపిస్తా, చూడండి, క్యాబేజ్ ఇచ్చాడు మాకు. ఎంత బ్యూటిఫుల్ పర్సన్, అసలు ఎంత హెల్ప్ చేశాడు ఆయన. అంటే ఆయననే అక్కడంతా వెళ్ళి తీసుకొని తెంపించి చేసుకోండి, మీరు ఎప్పుడైనా ఎంతసేపు అన్నా అంతసేపు చేసుకోండి అని చెప్పాడు. సో ఈరోజు మా స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద అయితే వంట చేస్తున్నారు మా వాళ్ళు. చాలా లేట్ అయితే అయిపోయింది, ఆకలి అవుతుంది అందరికీ. టిఫిన్ కూడా చేయలేదు, ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయి మేమేం టిఫిన్ కూడా తినలే. సో అదనమాట మ్యాటరు. సో ఇంకా మేము ఇక్కడ లంచ్ చేసేసి బయలుదేరుతాం ఇంకా అయోధ్యకి వెళ్ళే దారి మధ్యలో మీకు ఏమైనా ఉంటే చూపిస్తాను. సో అండ్ అలాగే స్టే ట్యూన్, స్కిప్ చేయకుండా చూడండి. కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కేరళ కాదు. ఇరు దొడ్డి పెట్టరా, వద్దు.
బిర్యానీ అయితే సక్సెస్ఫుల్లీ రెడీ అయిపోయింది. సో బిర్యానీ అయితే అయిపోయింది, తింటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడాలి, హెడ్ షేప్ వాడు ఉన్నాడు. మొత్తం మనకు డైరెక్షన్స్ ఇచ్చింది అయినని. స్వామి సైకిల్ బాబా, కొత్త ఈరోజే పేరు పెట్టినాం మేము, సైకిల్ బాబా. సైకిల్ ముత్య ఎట్లుంది? ఫస్ట్ రివ్యూ చెప్పు, బాగుందా? సో ఇక్కడ లంచ్ చేసుకుని మళ్ళీ మేము రెడీ స్టార్ట్ అయిపోయినాం మేము అయోధ్యకి. ఇక్కడ నుంచి ఒక 2 hours అయితే జర్నీ ఉంది. 81 kilometers చూపిస్తుంది మాకు. టైం వచ్చేసి 4:40 అవుతుంది. ఇప్పుడే అయోధ్యకి రీచ్ అయినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు సరియు ఘాట్కి అయితే వెళ్తున్నాం. అక్కడ స్నానాలు చేయాలి. స్నానం చేసి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తాం సరియు ఘాట్ నుంచి. भैया सरयू घाट किधर है? सरयू घाट यही वाला? थैंक यू. జన్మభూమి హనుమాన్ గది దిగంబర అఖాడా. హనుమాన్ గది కాదురా, హనుమాన్ గడి. Road, then turn right. మంకీ చూడండి, ఇప్పుడు ఎంటర్ అవుతుంది లోపలికి. అది చూడు ఎంత పోతున్నది, అదంతా చింపేస్తున్నది బోర్డు అంతా. అయోధ్య ఘాట్ కాడికి అయితే వచ్చినాం మేము. ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ టెంపుల్లోకి వెళ్తాము. ఇప్పుడు 9:30కే క్లోజ్ అంట. సో తొందరగా వెళ్ళి స్నానం చేసుకోవాలి. రోజు ఈవినింగే స్నానాలు అవుతున్నాయి టెంపుల్స్ దగ్గర. అరే ఎంత బాగుందిరా, పారుతున్నాయి చూడండి నీళ్ళు, మస్తు ఫాస్ట్ పోతున్నాయి రా. వాటర్ పోతుంది కదా, హోటల్ నుంచి పెట్టుకోరు, ఎవరు లేరు లోపల. బాగుంది అంతా. ఎవరు తీసుకున్నాడు ఇది పక్కన కూడా పోలే పట్టుకుంటా. चंद्रिका काका और मैना देवी जहाँ बाबू का मुंडन हुआ था वहाँ पर जल्द से जल्द पहुँचे. గంగా ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వాటర్ చూడండి ఫ్లో ఎంత దూరం ఉంది. స్నానం అయితే కంప్లీట్ అయిపోయి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. ఇప్పుడు అయోధ్య మన ఘాట్ నుంచి టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం సిచ్యువేషన్ చూపిస్తాను. ఒకవేళ ఫోన్ అలా ఉందా లేదా అని తెలియదు. ఫోన్ అలా ఉంటే ఫోన్ తీసుకుపోయి ఫోన్ కెమెరా అలా ఉంటే కెమెరా తీసుకెళ్ళి చూపించేస్తాను. సో మా ఆటోస్ ఏం వెళ్ళవంట, నడుచుకుంటూ వెళ్ళాలి. పార్కింగ్లో బ్యాగ్ కార్లో బ్యాగ్ పెట్టేసి మళ్ళీ మేము నడుచుకుంటూ లతా మంగేష్కర్ చౌక్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా టెంపుల్ ఉందంట చూసుకొని తెలుసుకొని వెళ్ళాలి.
సో చాలా నీట్గా ఉంది ఇక్కడైతే. లొకేషన్ అంతా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. క్లీనినెస్ అయితే చాలా బాగుంది ఇప్పటివరకు అయితే నేను చూసిన కాడికి అయితే. చూద్దాం అక్కడికి వెళ్ళి ముందే ఎట్లా ఉంటుందో తెలియదు. శ్రీరామ్ జన్మభూమి 2 kilometers, హనుమాన్ గడి 1.6 kilometers. చూడండి ఎంత పబ్లిక్ ఉంది. లతా మంగేశ్వర్ చౌక్ అది. లతా మంగేశ్వర్ గారి మెమరీగా పెట్టినది ఇది అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, కళ్ళు చెదిరిపోయేలా. ఒక సూపర్ మొత్తం ఉంది. ఎంత బాగుంది. ఎంత షాప్స్ ఉన్నాయి చూడండి. జెండాలు పెట్టి ఉన్నాయి. హనుమంతుడు ఇది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. సపరేట్ ఉన్నది. టెంపుల్ కనిపిస్తుంది చూడండి. శ్రీరామ్.
ఫైనల్లీ రామ్ మందిర్ దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. సో మేము ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం వారణాసికి, కాశీకి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇంతవరకు అయితే అంతవరకు కొంచెం దూరం డ్రైవ్ చేసి పడుకొని తర్వాత లేచి మళ్ళీ మార్నింగ్ లేచి కాశీకి అయితే వెళ్తాం. నేను ఇప్పుడు ప్రజెంట్ పార్కింగ్లో ఉన్నా, అయోధ్య పార్కింగ్లో ఉన్నా. ఇప్పుడు కార్ స్టార్ట్ అయిపోతుంది మరి. సో అందరూ వచ్చేసి షాపింగ్ కొన్ని షాపింగ్ చేసేవాళ్ళు చేసారు. నేనేం షాపింగ్ చేయలేను, జస్ట్ క్యాప్ కొన్నా. చాలా చల్లగా ఉండేది. సో అందుకని క్యాప్ కొన్నా. స్వెటర్ కూడా కార్లోనే పెట్టేసి వెళ్ళినా కాబట్టి చాలా చలిగా ఉండే. సో ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. మళ్ళీ కాశీ బ్లాగ్లో కలుసుకుందాం. సో అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్, జై హింద్.